దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మరి కొద్ది నిమిషాలు దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు కొద్ది నిమిషాలు ఈ యొక్క అంశాల గురించి మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అనగానే అందరికీ వచ్చేసి ఏదో చెప్పండి. ఎందుకు వచ్చింది చదవండి ఎవరైనా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆ ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన ఎంత విశ్వాసముంచి వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసం ఉంచలేదు గనక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిన. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి శక్తివంతుడైన మా ప్రభువా, పరిశుద్ధుడా, నాయన యొక్క సాయంత్రకాల సమయంలో మీరు చూపిన ఈ అమూల్యమైన వాక్య భాగమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ వాక్య భాగము ద్వారా నీ ప్రియ బిడ్డలందరితో మా అందరితో మీరేమి మాట్లాడాలనుకున్నారో మాట్లాడమని నన్ను సమయాన్ని వాక్య భాగమును ఈ ఆరాధన కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగించుకొనొచ్చు. మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకొనొచ్చు. యేసయ్య అత్యంత పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క వాక్య భాగాన్ని సండే స్కూల్ అప్పటి నుంచి కూడా మనం అందరం కూడా నేర్చుకుంటాం, బైహార్ట్ చేస్తాం. ఎవరిని అడిగినా ఈ యొక్క వాక్యాన్ని యోహాను 3:16 అనగానే అందరూ కూడా దీన్ని తెలియజేస్తారు. ఈ వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 16వ వచనం మనందరికీ కంఠస్థమైనటువంటిది. అక్కడ మనకు తెలియచేయబడేటువంటిది ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమను గూర్చి తెలియచేయబడుతుంది. మనుషుల ప్రేమ ఉంటుంది. ప్రేమ గురించి గ్రీకులో 4 రకాలైనటువంటి పదాలు ఉన్నాయని ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం. వాటన్నిటి గురించి నేను తెలియచేయడం లేదు. కానీ యేసు క్రీస్తు యొక్క ప్రేమ లేకపోతే దేవుని ప్రేమ అనేటువంటిది దట్ ఈజ్ ఎ సెల్ఫ్ సాక్రిఫిషియల్ లవ్. తనంతట తానుగా త్యాగము చేసుకున్నటువంటి ప్రేమ. ఏ వ్యక్తి కూడా చూపించలేనటువంటి అత్యంత అమూల్యమైనటువంటి ప్రేమను దేవుడు తన పిల్లలమైనటువంటి మన ఎడల ఆయన చూపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదామా. మనుషులు ప్రేమ చూపిస్తే ₹1 ఇస్తారు, లేకపోతే ₹1,00,00,000 ఇస్తారు అని అనుకుందాం. మనల్ని ప్రేమించినటువంటి వ్యక్తి నీ బదులు నా కొడుకుని చంపేస్తాను అనేటువంటి త్యాగాన్ని ఎవరైనా చేయగలరంటే ఈ మనుషులు ఎవ్వరూ కూడా చేయలేరు. కానీ మన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమను బట్టి దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుని మన కొరకు బలియాగంగా అర్పించేశాడు. మన పిల్లల విషయంలో మనం స్వార్థాన్ని చూపిస్తున్నాం. మన కొడుక్కి దెబ్బ తగిలిందనుకోండి, ఏం చేస్తాం? బలి కొట్టాలని ఇవ్వని కొట్టిన వాడికి చెప్తామా? అలా చెప్పాం. మనం చాలా బాధపడి వెంటనే వాడి మీద తిరుగుబాటు చేయడానికి వెళ్తాం. కానీ దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తును మన కొరకు ఇచ్చేశాడు. ఆయన తన కుమారుని అనుగ్రహించాడు. యెషయా 9:6 మనం చూస్తున్నాం కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు. ఎందుకు అనుగ్రహించబడ్డాడు కుమారుడు అంటే మన కొరకు బలి అగుట కొరకు, మన పాపముల కొరకు బలి అగుట కొరకు, మన విమోచన కొరకు
బలి ఎగుట కొరకు కల్వరి శిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించుట కొరకు, రక్తాన్ని చిందించుట కొరకు కుమారుడు మనకి అనుగ్రహించబడ్డాడు. ఆయన ప్రేమ ఎవరు కూడా వర్ణించలేనటువంటిది. ఏ భాషలోనూ ఆ యొక్క ప్రేమను వర్ణించలేదు. ఎన్ని పదాలు మనం చెప్పుకున్నా ఆ ప్రేమను వర్ణించలేదు. అంతకు మించినటువంటి ప్రేమ, తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, ప్రియుని ప్రేమ కంటే కూడా విలువైనటువంటి, లోతైనటువంటి ప్రేమ. అట్టి రీతిగా దేవుడు లోకమును ప్రేమించాడు అని తెలియచేయబడుతుంది. 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచని వారికి ఇప్పటికే తీర్పు తీర్చబడి ఉన్నది అని తెలియచేయబడుతుంది. అంటే యేసు క్రీస్తునందునే విశ్వాసం ఉంచితే రక్షించబడతాం, లేని ఎడల నీవు భయంకరమైనటువంటి శిక్షకు పాత్రుడు అవుతావు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారికి ఇప్పటికే తీర్పు తీర్చబడింది అని అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే, దేవుని ఎరుగనటువంటి అన్యజనులు, వారు దేవునికి దూరం అయిపోయి ఉన్నటువంటి వారు కాబట్టి వారి యొక్క గమ్యస్థానం ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే నరకంలోనికే వెళ్ళిపోతుంది. అందుచేత దేవర్ డెస్టినీ టు హెల్ ఫైర్, నిత్యాగ్నిగుండంలోనికి వారు తీర్పు తీర్చబడినటువంటి వారు. ఎందుకంటే దాన్ని తప్పించేటువంటి మార్గంలోనికి వారు రావడం లేదు కాబట్టి, యేసు క్రీస్తును వారు అంగీకరించడం లేదు కాబట్టి, క్రీస్తును అంగీకరించినటువంటి వారి ప్రతి పాపము తొలగించబడుతుంది. అంగీకరించినటువంటి వారి పాపము తొలగించబడదు కాబట్టి వారు నిత్య నరకములోనికి తీర్పు తీర్చబడి ఉన్నటువంటి వారు ఆల్రెడీ. కానీ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎవరు అంటే ఆ తీర్పులో నుంచి బయటకు వచ్చినటువంటి వారు. క్రీస్తును ఎరుగక ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు ఆల్రెడీ దేనికి తీర్పు తీర్చబడ్డాడు అంటే నరకంలోనికి వెళ్ళిపోవడానికి తీర్పు తీర్చబడ్డాడు. ఆ తీర్పు తీర్చబడినటువంటి దాంట్లో నుంచి క్రీస్తును నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్షణలోనికి వచ్చినటువంటి వారు. దేవునికి స్తోత్రాలు చెల్లించారు. మీరందరూ ఇప్పుడు, మనమందరం ఇప్పుడు ఎవరు అనంటే ఆ తీర్పులోనికి వెళ్ళిపోకుండా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ గొప్ప రక్షణలోనికి వచ్చినటువంటి వారు. దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా దేవుడు చూపినటువంటి అపారమైనటువంటి ప్రేమను మనం తెలుసుకొని ఆయనలోనికి వచ్చి మనం విమోచించబడినటువంటి వారు. అతి గొప్ప స్థితి దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈరోజు నేను చెప్పేటువంటిది ఏంటి అంటే, మనం చదువుకున్నటువంటి మొదటి వచనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఏమని తెలియచేయబడుతుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచేటువంటి వాడు, నమ్మేటువంటి వాడు తప్పనిసరిగా నిత్య జీవాన్ని పొందుకుంటాడు, నరకములోనికి వెళ్ళిపోకుండా నిత్య జీవంలోనికి వస్తాడు. అసలు నమ్ముట అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ సందర్భాన్ని గురించి మనం ఒక నిమిషం మాట్లాడుకుందాం. అసలు యేసు క్రీస్తు చెప్పినటువంటి ఈ మాటలు ఏ సందర్భంలోనివి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొదటి వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు యేసు క్రీస్తు ఎవరితో మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. యేసు క్రీస్తు మొదటి వచనంలో మనం చూస్తున్నప్పుడు నికోదేము అనేటువంటి పరిసయ్యుల అధికారి ఒక అతను ఉన్నాడు. అతనితో మాట్లాడుతూ ఉన్నాడు యేసు క్రీస్తు. ఈ నికోదేము అనేటువంటి ఈయన యూదులకు ఒక సుప్రీం కోర్టు ఉంటుంది. ఆ సుప్రీం కోర్టు పేరేంటి అంటే సన్హెడ్రిన్ సభ అనేటువంటిది. మన భారతదేశానికి ఒక సుప్రీం కోర్టు ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, ఆ సన్హెడ్రిన్ సభ అనేటువంటిది యూదులకు సుప్రీం కోర్టుతో సమానం. వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులే ఇక తీర్పులు, దాన్ని మార్చగలిగిన అధికారం ఎవరికి లేదు. దాంట్లో మొత్తం 70 మంది ఉంటారు, 24 మంది జడ్జెస్ ఉంటారు. టోటల్గా 70 మంది యూదులలో ప్రముఖులైనటువంటి వారు, పరిసయ్యులలో ప్రముఖులైనటువంటి వారు, వారందరూ కలిసి టోటల్లీ 70 మెంబర్స్ ఉంటారు.
ఈ 70 మంది ఈ తీర్పును జడ్జెస్ తీర్పు తీర్చినటువంటి తర్వాత దాన్ని అంగీకరించి ఆమోదించేటువంటి వారు వీళ్ళే. కాబట్టి నికోదేము అనేటువంటి పరిసయుడు అటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని కలిగినటువంటి వాడు. అటువంటి గొప్ప ఉన్నత స్థితి కలిగినటువంటి ఈ నికోదేము ప్రజలందరిలో కూడా ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వాడు. ఎందుచేతనంటే పరిసయ్యులు అనగానే వారు ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి వారు. ధర్మశాస్త్రాన్ని ప్రజలు పాటించుట కొరకు వారు బాధ్యత తీసుకొని సమాజంలో నుంచి తమను తాము ప్రత్యేకపరుచుకున్నటువంటి వారు. కాబట్టి ఈ పరిసయ్యులు అంటే ఆ సమాజంలో చాలా విలువ హోదా కలిగినటువంటి గొప్పవారు అన్నమాట. దాంట్లో ఈయన ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి వాడు. ఇటువంటి ఈయన ఒకసారి యేసుక్రీస్తును గూర్చి విన్నాడు. యేసుక్రీస్తును గూర్చి విన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి సాయంత్రకాల సమయంలో రాత్రి సమయంలో వచ్చాడు. ఎందుచేత రాత్రి సమయంలో వచ్చాడు అని అంటే ఈ నికోదేము అనేటువంటి ఈయన ఒకటి బాగా డబ్బులు ఉన్నటువంటి వాడు, రెండవది ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు, వేరే రూల్స్ అన్ని పాస్ చేసేటువంటి గొప్ప అధికారం కలిగినటువంటి వాడు, ఒక జడ్జి గారితో సమానమైనటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి పబ్లిక్గా వచ్చాడు అనుకోండి, అందరూ చూస్తుండగానే ఏమనుకుంటారు అంటే, అమ్మో వీడు ఇంత పెద్దవాడు, మహాజ్ఞానం కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రం అంతా ఎరిగినటువంటి వాడు, ఇంత గొప్పవాడు, నిన్నగాక మన వచ్చినటువంటి వడ్రంగి వారి కొడుకైన యేసు జస్ట్ యవనస్తుడు, 30 సంవత్సరాలు ఉన్నటువంటి యవనస్తుడు అతని దగ్గరికి వెళ్తున్నాడేంటి అని అందరూ అనుకుంటారు. కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన ఇతనికి ఉంది. కాబట్టి ఒకవేళ నేను చిన్నవాడైనటువంటి యేసు దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ చూశారనుకోండి, నన్ను తక్కువ అంచనా వేస్తారు, నాకున్న హోదా తగ్గిపోతుంది, నాకున్నటువంటి గొప్పతనం తగ్గిపోతుంది. అందుచేత ఎవరూ చూడకుండా నేను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి అని అనుకుని రాత్రి సమయంలో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఇతని యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటి అని అంటే, ఇతనికి ధర్మశాస్త్రం అంతా తెలుసు, లేఖనాలన్నీ తెలుసు. కాబట్టి మెస్సయ అనేటువంటి ఒక ఆయన వస్తాడు అనేటువంటి ఆ జ్ఞానము కూడా కలిగినటువంటి వాడు. మెస్సయ వస్తాడు కాబట్టి మెస్సయ వచ్చినప్పుడు ఎటువంటి కార్యాలు జరుగుతాయో దానిని కూడా ఎరిగినటువంటి వాడు. అందుచేతనే ఇతడు అంత గొప్ప హోదా కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు చేస్తున్నటువంటి అద్భుత కార్యాల గురించి చక్కగా వర్ణిస్తున్నాడు. అతను, ఇదిగో నీవు బోధకుడా, నీవు దేవుని పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుని కుమారుడు అయితేనే కానీ ఇటువంటి అద్భుత కార్యాలు చేయలేవు. కాబట్టి నీవు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నావు అని చెప్పి యేసుక్రీస్తును గురించి తెలియచేస్తున్నాడు. అంటే ఇతనికి ఉన్నటువంటి జ్ఞానం ఏంటి అంటే, యేసుక్రీస్తు మెస్సయ్య, లోకమునకు పంపించబడినటువంటి మెస్సయ్య, ఆయన విమోచకుడు అనేటువంటి విషయాన్ని ఎరిగినటువంటి వాడు. ఎరిగినటువంటి ఇతను యేసుక్రీస్తు దగ్గర యొక్క మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను ఆలోచన చేసేటువంటిది ఏంటి అంటే, నేను ధర్మశాస్త్రంగా ఎరిగినటువంటి వాడను, నేను చాలా గొప్పవాడని, నేను చాలా నీతిమంతుడను, ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్నట్టు నేను పాటిస్తూ ఉన్నాను. పరిసయ్యులకు ఒక ధర్మశాస్త్రం ఉంది. మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో నుంచి కొన్ని భాగాలను వారి పితరులు, యూదుల యొక్క పితరులు అనేటువంటి వారు బోధించినటువంటి బోధనలన్నింటినీ కూడా వీరు జాగ్రత్తగా గ్రంథస్థం చేసి చుట్టలు చుట్టి పెట్టుకున్నటువంటి వారు. ఆ చుట్టలను ఏమంటారు అంటే మిస్నా అని పిలుస్తారు. మిస్నా అనేటువంటి దీంట్లో యూదులు పాటించవలసినటువంటి ధర్మశాస్త్రం యొక్క విధులన్నీ, రూల్స్ అన్నీ ఉంటాయన్నమాట. దాంట్లో 6 భాగాలు ఉంటాయి. ఈ మిస్నాలో 6 భాగాలు ఉంటాయి. ఈ 6 భాగాలు పాటించాలి తప్పనిసరిగా.
ఈ 6 భాగాలు పాటించడానికి ఈ పరిసయ్యులు లేకపోతే నికోదేము అనేటువంటి ఈయన ప్రతి ఒక్కరు కూడా వీటిని పాటిస్తారు. వీళ్ళు ఏమనుకుంటారనంటే వీటిని మేము పాటించటం ద్వారా, ఎందుకంటే ఇవి దేవుడు ఇచ్చాడు కాబట్టి వీటిని మేము పాటించటం ద్వారా మేము నీతిమంతులం. నీతి అని అంటే ఏంటంటే మామూలుగాను ఏది చెయ్యాలో దాన్ని చెయ్యాలి, ఏది చేయకూడదో దాన్ని చేయకూడదు. కాబట్టి ఏది చెయ్యాలో అదే నేను చేస్తూ ఉన్నాను. అందుచేత నేను చాలా నీతిమంతుడను. ఈ ధర్మశాస్త్రంలో వెళ్తున్నటువంటి మిస్నా అనేటువంటి ఈ ధర్మశాస్త్రంలో 6 రకాలైనటువంటి దాంట్లో మొదటిది ఏంటంటే జెరాయిం అనేటువంటిది ఒక భాగం. దీంట్లో జెరాయిం అనేటువంటి పదానికి జెరా అని అంటే విత్తనం అని అర్థం అనమాట. జెరాయిం అని అంటే ఇమ్ అనేటువంటిది ఎప్పుడు వచ్చినా దట్ ఈస్ ప్లూరల్ ఇన్ హీబ్రూ. కాబట్టి జెరాయిం అనేటువంటిది ఏంటి అంటే సీడ్స్, విత్తనాలు. ఈ విత్తనాలు అనేటువంటిది ఏంటి అంటే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ధర్మశాస్త్రం, వ్యవసాయానికి సంబంధించిన ధర్మశాస్త్రం. మన ఇష్టం వచ్చినట్టు వ్యవసాయం చేస్తాం, కానీ ఇశ్రాయేలీలు అలా చేయడానికి వీల్లేదు. 6 సంవత్సరాలు పంట వేయాలి, 7వ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కోసుకోవడానికి వీల్లేదు. దాన్ని తప్పనిసరిగా వారు పాటించారు ఈ విధులన్నీ. అంతేకాకుండా ప్రథమ ఫలాలు ఎప్పుడు తీసుకురావాలి అంటే 3 సంవత్సరాలు కాపు కాసినటువంటి తర్వాత 3 సంవత్సరాల పంటను అలా వదిలేసి 4వ సంవత్సరం కాపు కరెక్ట్గా దాంట్లో ఉండవలసిన ప్రోటీన్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఆ కాపులో కాసినటువంటి దాన్ని దేవునికి ప్రథమ ఫలములుగా తీసుకురావాలి. ఈ రూల్స్ అన్ని, వ్యవసాయం పంట ఎప్పుడు వేయాలి, పంట ఎప్పుడు కొయ్యాలి, ఏ సంవత్సరంలో కొయ్యకూడదు, ఈ రూల్స్ అన్నీ కూడా ఈ యొక్క జెరాయిం అనేటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర భాగంలో మిస్నాలో ఉన్నటువంటి ఒక భాగంలో ఉంటాయి. వీటన్నిటిని కూడా తప్పకుండా నికోదేము పాటిస్తూ ఉంటాడు. అటు తర్వాత మోయేడ్ అనేటువంటి ఇంకొక భాగం. మోయేడ్ అనేటువంటి భాగం ఏంటంటే అది పండగలకు సూచించేటువంటిది. మోయేడ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే నియామక దినములు, అపాయింటెడ్ టైమ్స్. ఈ నియామక దినములు పాటించేటువంటి ధర్మశాస్త్రం మిస్నాలో ఒక భాగం అన్నమాట. కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో ఏముంటాయనంటే వారికి ఉండేటువంటి పండగలు ఎలాగో ఆచరించాలి, ఎప్పుడు ఆచరించాలి, వ్రత దినాలు ఎప్పుడు ఆచరించాలి, అమావాస్య దినము నాడు కొమ్ము ఊదుడి, పౌర్ణమి నాడు ఎలక తప్పెట కొట్టుడి, ఈ విధమైనటువంటి రకరకాలైనటువంటి ఆచారాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. దాన్ని మోయేడ్ అని అంటారు. నియామక దినములు, నియామక కాలం. అవి తప్పనిసరిగా పరిసయ్యులు పాటిస్తూ ఉన్నారు. అంతేకాకుండా థర్డ్ వన్ ఇస్ నాష్యం. నాష్యం అని అంటే అర్థం ఏంటంటే ఉమెన్ అని అర్థం అన్నమాట. స్త్రీ అంటే మ్యారేజ్, డైవర్స్, స్త్రీకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఫ్యామిలీ లా అంతా కూడా దాంట్లో ఉంటుంది. దీన్ని పాటించారు. తర్వాత నెజిక్కిం అనేటువంటిది. నెజిక్కిం అనేటువంటిది ఒక సివిల్ లా. నెజిక్కిం అని అంటే డ్యామేజ్ అని అర్థం అనమాట, పాడైపోయినటువంటిది. కాబట్టి ఈ నెజిక్కిం అనేటువంటిది ఏంటి అంటే సివిల్, క్రిమినల్ లాస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఈ మిష్నాలో భాగం 4వ భాగంలో దాన్ని కూడా తప్పనిసరిగా ఈ యొక్క నికోదేము పాటిస్తూనే ఉన్నాడు. 5th వన్ కొడాషిం. కొడాషిం అంటే పరిశుద్ధమైనటువంటి విషయాలు, అంటే బలి అర్పణలు, ఆ దేవాలయంలో జరిగేటువంటి ఆ యొక్క రిచువల్స్ అన్నీ కూడా పాటించేటువంటిది కొడాషిం. ఈ కొడాషిం అనేటువంటి దాన్ని కూడా తప్పనిసరిగా పాటిస్తున్నాడు. అటు తర్వాత 6th వన్ ఏంటి అంటే టొహరాట్. టొహరాట్ అనేటువంటిది ఏంటి అంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిసయ్యులతో అంటాడు, మీరు గిన్నెను వెలుపలతో మొదలు లోపల దాన్ని శుద్ధి చేయరు అని అంటాడు కదా. ఈ శుద్ధీకరణ ఆచారాలు, వాళ్ళు చేతులు కడుక్కోవాలంటే ఇక్కడి నుంచి వాటర్ వేసుకోవాలి, ఇలాగున శుద్ధీకరణ ఆచారం, అది లా ఆఫ్ ప్యూరిఫికేషన్స్ అనమాట. ఈ ప్యూరిఫికేషన్కు సంబంధించినటువంటి ధర్మశాస్త్రం ఈ మిష్నాలో వన్ ఆఫ్ ది పార్ట్స్. కాబట్టి వీటన్నిటినీ కూడా పాటించడం చాలా కష్టం, కానీ ఈ యొక్క నికోదేము వాటన్నిటినీ పాటించేటువంటి వాడు. వీటన్నిటిని ఒకసారి మనం చెప్దామా, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ధర్మశాస్త్రం, వాళ్ళ పితరులు చేసిన కార్యాలు అన్నీ లిస్ట్ అవుట్ చేసి
రాసుకున్నటువంటి ధర్మశాస్త్రం పేరు ఏంటి అంటే మిష్నా. చెప్పండి ఏంటది? మిష్నాలో ఎన్ని భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఆ భాగాలు ఏంటి అంటే హీబ్రూ నేమ్స్ అవసరం లేదు, కానీ దేని కోసం అని అంటే, ఒకటి వ్యవసాయం కోసం, రెండవది నియామక దినముల కోసం, మూడవది ఏమో స్త్రీ అని అంటే పెళ్లి చేసుకోవడం, డైవోర్స్ తీసుకోవడం అటువంటివి, ఆ తర్వాత పరిశుద్ధమైనటువంటి దినాలు, తర్వాత సివిల్ అండ్ క్రిమినల్ లాస్, ఆ తర్వాత ప్యూరిఫికేషన్స్. ఈ 6 లాస్ కూడా పాటిస్తే వాడు నీతిమంతుడు. వాళ్ళ దృష్టిలో ఏంటి అంటే 6 లాస్ కూడా వాళ్ళు పాటిస్తే వాడు నీతిమంతుడు. ఈ నికోదేము అనేటువంటి ఈయన పరిసయ్యుల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు కాబట్టి ఈయన వీటన్నిటినీ పాటిస్తున్నాడు. అంతేకాకుండా ఇతనికి అపారమైనటువంటి జ్ఞానం ఉంది. ఇంత జ్ఞానం ఉంది కాబట్టి యేసుక్రీస్తును వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు అని అంటే, నేను నీతిమంతుణ్ణి, వీటన్నిటినీ పాటిస్తున్నాను కాబట్టి మెస్సయ్యాకు తెలియదా నేను పాటిస్తున్నానో లేదో? దేవుని దగ్గర నుంచి పంపించబడినటువంటి వాడిని నేను రికగ్నైజ్ చేశాను. ఎందుకు చేస్తున్నానంటే ఈ అద్భుత కార్యాలు కామన్ మ్యాన్ ఎవరు చేయలేడు, ఏ రబ్బీ కూడా చేయలేడు. ఇతను చెప్పేటువంటి బోధలు ఎవరు చెప్పలేరు. అంత చక్కని బోధలు ఇతను చెబుతున్నాడు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన తప్ప మరెవరు కాదు మెస్సయ్య. కాబట్టి నా నీతి ఏంటో తప్పనిసరిగా మెస్సయ్యకు తెలుసు. అందుచేత నేను వెళ్ళగానే మెస్సయ్య ఏం చేస్తాడనంటే, బలా నమ్మకమైన మంచి దాసుగా నీవు చక్కగా పాటిస్తూ ఉన్నావు, ఈ నియమాలన్నీ పాటిస్తున్నావు, ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే నీ అంత నీతిమంతుడు లేడు అని ఇతను బాగా ఎలివేట్ చేసేస్తాడు అని అనుకున్నాడు. అనుకుంటే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? అంటే అతని ఉద్దేశం ఏంటి అంటే, నేను బాగా నీతిమంతుడిని కాబట్టి ధర్మశాస్త్రం పాటించేస్తాను కాబట్టి నువ్వు తప్పనిసరిగా పరలోకం వెళ్ళిపోతావు అని యేసుక్రీస్తు నాతో చెప్తాడు. అంతేకాకుండా ఆ తర్వాత అందరినీ పిలిచి, మీరందరూ నికోదేము వలె ధర్మశాస్త్రమును జాగ్రత్తగా పాటించండి అని యేసుక్రీస్తు చెప్తాడు అని అనుకున్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు అంటే, అతన్ని చూచి, రేపు చూడ ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేడు, దేవుని రాజ్యమును చూడలేడు. నీవు అనుకుంటున్నావు ఈ రూల్స్ అన్నీ పాటిస్తే, మిష్నా పాటిస్తే, టాల్ముడ్ పాటిస్తే, టోరా పాటిస్తే, ఇవన్నీ పాటించేస్తే నీవు నీతిమంతుడు అని అనుకుంటున్నావు. నీ నీతి దేవుని దగ్గర ఎందుకు పనికిరాదు. Our righteousness is like a filthy rags in the sight of God. దేవుని యొక్క దృష్టిలో మన యొక్క నీతి మురికి గుడ్డల వంటిది. నీవు చేసేటువంటి నీతిని అంతా చూసి నీవు పరలోక రాజ్యం వెళ్ళిపోతాను అనుకుంటున్నావు. కానీ జరిగేటువంటిది ఏంటంటే, ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని కనీసం చూడలేడురా బాబు. అంత ఈజీ కాదు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం అనేటువంటిది. ఈ రూల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రూల్స్ పాటించేస్తే, ఈ నియామక దినాలు ఉన్నాయి కాబట్టి ఈ పాటించేస్తే, ఈ వ్రత దినాలు ఉన్నాయి కాబట్టి వీటిని పాటించేస్తే, సమాజంలో మంచి పేరు సంపాదించేసుకుని నీతిమంతుడు అనిపించేసుకుంటే పరలోకి వెళ్ళిపోతావు అనుకోక కనీసం నువ్వు దాన్ని చూడనే ఎలా ఉంటుందంటే, ఇంత హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినటువంటి నికోదేముకి ఎలా ఉంటుంది ఇప్పుడు? ఏంటిలా గడిస్తాడు అని అనుకుంటున్నాడు. అనుకుని, అది కాదయ్యా, ముసలివాడైనటువంటి వాడు మరలా ఎలాగునా జన్మించగలడు, మళ్ళీ తల్లి గర్భంలోనికి ఎలాగున వెళ్తాడు అని చెప్పి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన మెస్సయ్యాని నమ్మాడు, దేవుని కుమారుడని నమ్మాడు, దేవుని చేత పంపబడినటువంటి వాడని నమ్మాడు కదండి. మనుషులమే నమ్ముతాం దేవుణ్ణి. ఇంకెవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరా? ఎవరు నమ్ముతారు? మనుషులు మాత్రమే కాదండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనబడుతోంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగున నమ్ముట మంచిదే, ఇట్స్ గుడ్. దయ్యములను నమ్మి ఊరుకుచున్నవి. దేవుడు ఒక్కడే అని ఎవరెవరు నమ్ముతున్నారటండి? దెయ్యాలు హేతువాదులు కాదు కదా. దేవుడు లేడని అనుకోవు దెయ్యాలు.
దెయ్యాలు కూడా ఏమని నమ్ముతాయి అంటే దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే. దే ఆర్ మోనోథిస్ట్స్. దెయ్యాలు కూడా ఒక్క దేవుడిని నమ్మేటువంటివే, దేవుడు ఉన్నాడని నమ్ముతూ ఉన్నాయి. అంతేకాకుండా దే ఆర్ ట్రెంబలింగ్. అవి ఏమైపోతున్నాయంటే ఉనికిపోతున్నాయి ఏంటండి ఈ దెయ్యాలు అనేటువంటి. మనము నమ్ముతూ ఉన్నాం, మనుషులమైన మనము నమ్ముతూ ఉన్నాం, దెయ్యాలు కూడా నమ్ముతూ ఉన్నాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? దెయ్యాలు ఒలికిపోతున్నాయి కానీ మనం మాత్రం దెయ్యాల కంటే వాటికే దెయ్యాలు లాంటి వాళ్ళు. అందుకని దేవుడు అంటే భయం ఉండదు మనకు. అవునా కదండి? దెయ్యాలు ఒలికిపోతున్నాయి అంటే ఎటు చేత ఒలికిపోతున్నాయి? దేవుడు ఒక్కడే, ఆయన పరిశుద్ధుడు. అంతేకాదు తీర్పు దినాన మా పని ఎలా ఉంటుందో అనేటువంటి విషయాన్ని ఎరిగినటువంటివి దెయ్యాలు మనకంటే మంచి థియాలజియన్స్ అండి. అవి వేదాంతం, దేవుని యొక్క ధర్మశాస్త్రం బాగా ఎరిగినటువంటివి. దేవుడు ఏం చేస్తాడో వాటి అంతం ఏంటో వాటికి తెలుసు కాబట్టి భయపడి వణికిపోతూ ఉన్నాయంటండి. దెయ్యాలు కూడా దేవుని నమ్ముతున్నాయి. నీవు దేవుణ్ణి నమ్ముతూ ఉన్నావు, మంచిది. దెయ్యాలు కూడా నమ్మి వణికిపోతున్నాయి. నీవు నమ్మడం వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి తెలియజేస్తుంది. నికోదేము ఈయన దేవుని కుమారుడని, తండ్రి చేత పంపించబడినటువంటి వాడిని ఎరిగినంత మాత్రాన ఉపయోగం ఏంటి? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అతను నమ్మాలి అనేటువంటి విషయాన్ని 3:16 తెలియజేస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. నీవు ఈ ధర్మశాస్త్రమునందు, ఈ రకరకాల పండుగలనందు, వ్రత దినాల యందు, వాటి యందు నమ్మకం ఉంచడం కాదు. ఎవరి యందు నమ్మకం ఉంచాలి అంటే యేసు క్రీస్తునందు, దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందు నీ విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యం చేరుతావు. లేని ఎడల నీవెన్ని ధర్మ కార్యాలు చేసినా, ఎన్ని వ్రత దినాలు పాటించినా, ఎన్ని నియామక కాలాలు పాటించినప్పటికీ కూడా యు కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అగైన్. దేవుని యొక్క రాజ్యాన్ని కనీసం నీకు చూడలేవు అని తెలియజేస్తుంది. నమ్మడం అంటే ఏంటి అంటే దెయ్యాలు నమ్మి మునిగిపోతున్నాయి, నీవు కూడా నమ్మి మునిగిపోతే అది కాదు కావాల్సినటువంటిది. నమ్మకం అనేటువంటి విషయాన్ని గురించి ప్రభు అయిన యేసు క్రీస్తు ఇంకా క్రిందకి తెలియచేస్తూ సంఖ్యాకాండంలో ఉన్నటువంటి ఒక మాటను ఆయన అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, దాన్ని ఇంకా మనం కిందకి చదువుతున్నప్పుడు, ఇదే అధ్యాయాన్ని కిందకి చదువుతూ ఉన్నప్పుడు, మోషే అరణ్యములో ఇక్కడి సర్పమును ఎలాగున వేలాడదీసెనో అలాగునని మనుష్య కుమారుడు కూడా ఎత్తబడినప్పుడు మనుష్య కుమారుడి వైపు చూచినటువంటి ప్రతి ఒక్కడు కూడా తప్పనిసరిగా వారి యొక్క పాపమును తొలగించుకుంటాడు అని దేవుని యొక్క వాక్యము అక్కడ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ యొక్క మాటను ఆయనకు గుర్తు చేశాడు. సంఖ్యాకాండంలో ఉన్నటువంటి మాట 21వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటను ప్రభు అయిన యేసు క్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అంటే, కాబట్టి మోషే ఎన్నో వచనం 14వ వచనం, మోషే సర్పమును ఎలాగున ఎత్తేనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మాటను యేసు క్రీస్తు విశ్వసించడం అంటే ఏంటి? దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, వణికిపోతున్నాయి వాటి తీర్పుల గురించి. అయితే నీవు విశ్వసించేటువంటిది ఏంటి అంటే, ధర్మశాస్త్రంలో ఉన్న రకరకాల కార్యాల కోసం, ఆచారాల కోసం, అక్కడ ఉన్న నియమాల కోసం, వాటి యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నావు నీవు. కానీ నీవు విశ్వసించవలసినటువంటిది ఏంటి అని అంటే, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఎలాగ విశ్వాసం ఉంచాలి అని అంటే, మోషే అరణ్యములో ఇత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు వారందరూ చూచి ఎలాగున వారు విడుదల పొందుకున్నారో ఆ సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు.
400 సంవత్సరాలు పైగా ఇశ్రాయేలీయులు బందీయులుగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తర్వాత అక్కడి నుంచి ప్రయాణం చేసి వారు హోరేబు కొండ ప్రాంతానికి వస్తూ ఉన్నటువంటి సమయం, సీనాయి కొండ ప్రాంతానికి వస్తూ ఉన్నటువంటి సమయంలో, ఎర్ర సముద్రాన్ని దాటి ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సమయంలో వారు మోషే, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మోషే నాయకత్వాన్ని నమ్మలేదు, దేవుని యొక్క గొప్పతనాన్ని నమ్మలేదు, దేవుని ప్రేమను గుర్తించలేదు. వీళ్ళ కష్టం వచ్చిన ప్రతిసారి కూడా మోషే మీద, దేవుని మీద తిరుగుబాటు చేసి సనుగుకుంటూ ఉండేటువంటి జనాంగం. అటువంటి సమయంలో దేవుడు తాపకరమైనటువంటి సర్పములను వారి మధ్యలోనికి పంపించినటువంటి తర్వాత ఆ స్టోరీ అంతా మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను. అది కరిచిన ప్రతి ఒక్కరు చచ్చిపోతున్నాడు. అందరూ చచ్చిపోతున్నారు కరిచినటువంటి ప్రతి ఒక్కరు. ఎవడో వెళ్ళి చెప్తున్నాడు, రే మోషే ఏదో ఇక్కడ సర్పాన్ని చేశాడు, ఆ పైన వేలాడ తీశాడు, దాన్ని చూస్తే అందరికి తగ్గిపోతుంది, చావవలసినటువంటి ప్రతి ఒక్కడు కూడా బ్రతికిపోతున్నాడు అని చెప్పి తెలియచేశారు. వెంటనే ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క సర్పాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కడు కూడా బ్రతుకుతూ ఉన్నారు. దానిని యేసు క్రీస్తు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. నికోదేమో, నీవు నీతిమంతుడని అనుకుంటూ ఉన్నావు, నీ పాపమంతా పోతుంది అని అనుకుంటూ ఉన్నావు. ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తు చేసుకో. ఆ గుర్తు ఏంటి అని అంటే, ఎందరైతే ఇత్తడి సర్పం వైపు చూచారో వారు ఏమయ్యారు అంటే మరణము నుంచి విడుదల పొందుకున్నారు. కాబట్టి ఆ సర్పము ఎలాగన ఎత్తబడిందో యేసు క్రీస్తు కూడా అలాగన ఎత్తబడతాడు. సర్పం అనేటువంటిది దేనికి గుర్తు అని అంటే, దేని గుర్తు అని చెప్పుకుంటాం మనం? సాతానికి గుర్తు. సర్పము లోపల ఉండేటువంటిది ఏంటి? విషం. ఆ విషం దేనికి గుర్తు? పాపమునకు గుర్తు. కాబట్టి ఇదిగో నిన్ను కాటు వేసినటువంటి సర్పము ఇది. దీంట్లో ఉన్నటువంటి విషము ఏమవుతూ ఉంది అని అంటే, నీ లోపల అది ప్రతి నరనరములోనికి, నీ మెదడులోనికి, నీ గుండెలోనికి, ప్రతి దాంట్లోనికి పాకిపోయి నిన్ను పనికిరానిటువంటి వాడిగా, చనిపోయేటువంటి వాడిగా చేసేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఇతడి సర్పాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కడు కూడా జ్ఞాపకం చేసుకునవలసినటువంటిది ఏంటి అంటే, ఇదిగో మరణం అనేటువంటిది మనకు ఎవరి ద్వారా వచ్చింది అంటే, ఇదిగో సర్పము ద్వారా వచ్చింది. సర్పము ద్వారా ఉన్నటువంటి విషం. సర్పం అనేటువంటిది దేనికి గుర్తు అని అంటే, అపవాదికి గుర్తు. దాని లోపల ఉన్న విషము దేనికి గుర్తు అంటే పాపమునకు గుర్తు. ఆ పాపం అనేటువంటిది మనందరిలో కూడా ఉంది. ఈ సర్పం ఎక్కడే సర్పము అని అంటే, దట్స్ రైట్. ఎక్కడ సర్పం ఇది? ఏదేను తోటలో ఉన్నటువంటి యొక్క సర్పము ద్వారా విషం అనేటువంటిది, మరణం అనేటువంటిది, పాపం అనేటువంటిది ప్రతి మనుష్యుల్లోనికి వచ్చిందిరా బాబు. ఈ ప్రతి మనుష్యుల్లోనికి వచ్చినటువంటి యొక్క పాపం అనేటువంటిది రకరకాలైనటువంటి ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు పాటిస్తే వాటి వలన పోయేటువంటిది కానే కాదు. అందుచేత నీవు పాటిస్తున్నటువంటి ధర్మశాస్త్రం, నీవు చేస్తున్నటువంటి నీతి కార్యాలు నిన్ను పరలోక రాజ్యం చేర్చేస్తాయని ఎట్టి పరిస్థితులు కూడా అనుకోకు. నీవు చేయవలసినటువంటిది ఏంటి అంటే, ఇదిగో నేను పాపిని. సర్పం వైపు చూసినటువంటి ప్రతి ఒక్కడు ఏంటి అంటే, నేను పాపిని, నేను పాపం చేయడానికి గల కారణం ఇదిగో సర్పం. ఈ సర్పం కరుచుట ద్వారా నేను పాపినైపోయాను. అందుచేత ప్రతి మనుషుడైనటువంటి మా అందరిలో కూడా పాపం అనేటువంటిది ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు తెలుసుకోవాలి. నీవు నీతిమంతుడు అని కాదు, ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా నీతిమంతుడు అయిపోతామని కాదు. నీవు తెలుసుకోవలసినటువంటిది ఏంటి అంటే, నీలో పాపం అనేటువంటిది నరనరాల్లోనికి వెళ్ళిపోయింది. ఆ పాపం అనేటువంటి దాన్ని ఎవరూ తీయలేరు. ఆ పాపం అనేటువంటి దాన్ని, దానివల్ల వచ్చిన శాపాన్ని ఎవరు కూడా తీయలేరు. యేసు క్రీస్తు ఎత్తబడుట, మనిషి కుమారుడు ఎత్తబడుట అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే, ఎత్తబడినటువంటి దాని మీద ఏం కనపడుతూ ఉంది అంటే, నీ పాపము, నీ శాపము, దానికి తగినటువంటి తీర్పు. ఎత్తబడినటువంటి యేసు క్రీస్తు సర్పము ఎలాగ ఎత్తబడిందో మనుష్య కుమారుడు ఎలాగ ఎత్తబడుట అనేటువంటి దానికి అర్థం ఏంటి అంటే, ఆ సర్పం మీద కనబడినటువంటిది ఎవరి పాపము అని అంటే మనుషుని యొక్క పాపం. యేసు క్రీస్తు ఇప్పుడు ఎవరి పాపాన్ని తీసుకుని వెళ్తున్నాడు?
మనుషుల యొక్క పాపమును ఆయన తీసుకుని వెళ్తూ ఉన్నాడు. నీవు క్రీస్తు వైపు చూచినప్పుడు నీకు తెలవవలసినటువంటిది ఏంటి అని అంటే, ఇశ్రాయేలీయులు ఆ యొక్క సర్పం వైపు చూచినప్పుడు అది ఎందుకు వచ్చిందో తెలుసుకున్నారు. ఈ పామే మమ్మల్ని కరిచింది, ఈ పాములో పాపం ఉంది, ఈ పాపంలో విషయం ఉంది, దానివల్ల మేము చచ్చిపోతున్నాం అనే విషయాన్ని ఎలాగో తెలుసుకున్నారో, ఇదిగో నీ కొరకు నా కొరకు పాపము మరణము అనేటువంటి ఆ స్థితి కలిగినటువంటి శాపం అంతటిని యేసుక్రీస్తు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. నీవు ఎప్పుడైతే ఆ యొక్క యేసుక్రీస్తును చూచావో, నీవు చూడవలసినటువంటిది ఏంటి అంటే, ఈ పాపము నేను చేసినటువంటి పాపం, కొరడాతో కొట్టబడిన ఆ యొక్క తీర్పు అనేటువంటిది ఎవరికి రావాలి? నాకు రావాలి. ఇదిగో భయంకరమైనటువంటి ఈ శిక్ష అనేటువంటిది నాకు రావాలి. కారణం ఏంటి అంటే, ఆ పాపము యేసుక్రీస్తుది కాదు, నా పాపము, ఆ శాపము నా శాపము. కాబట్టి ఏ పాపము ఎరిగినటువంటి యేసుక్రీస్తు మన కొరకు ఏమైపోయాడనంటే పాపముగా మార్చబడ్డాడు. ఏ పాపము ఎరిగినటువంటి యేసుక్రీస్తు మన కొరకు శాపముగా మార్చబడ్డాడు. కాబట్టి కల్వరి శిలువలో ఉన్నటువంటి ఆ యొక్క యేసుక్రీస్తును మనం చూసినప్పుడు మనకి గుర్తు రావాల్సినటువంటిది ఏంటి అంటే, మన పాపం. ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆదాము కాలంలో నుంచి వచ్చినటువంటి పాపము రా బాబు. ఈ పాపాన్ని ఎవడు తీసేయలేడు. తర్వాత ఆ సర్పం చేయబడినటువంటి మెటల్ ఏంటి అంటే ఎత్తడి. ఎత్తడి దేనికి గుర్తు అంటే తీర్పునకు గుర్తు. కాబట్టి ఈ తీర్పు ఎవరికి రావాలి? నీకు రావాలి. చూస్తున్న ప్రతి ఒక్కడికి ఈ తీర్పు రావాలి. ఆ తీర్పే కానీ వస్తే మనుషులకి ఎటువంటి శిక్ష ఉంటుందో తెలుసా? కొరడా దెబ్బలు, పక్కలో బలిం పోటు, తర్వాత కాళ్ళలో చేతుల్లో మేకులు, శిరస్సు మీద ముండ్ల కిరీటం. ఇదంతా ఎవరి పాపము అని అంటే మనుష్యుడు చేసినటువంటి పాపము. తీర్పులో శిక్ష ఎవరికి పడాలి అంటే నీకు పడాలి. కానీ ఆ శిక్షను ఎవరు ఎంచుకున్నాడనంటే దేవుని కుమారుడైన క్రీస్తు నీ కొరకు అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని నికోదేము నీవు జాగ్రత్తగా ఆలోచన చేసి నీ పాపములన్నీ ఒప్పుకొని దేవునితో రిలేషన్ పెంచుకుంటే అప్పుడు మాత్రమే పరలోక రాజ్యాన్ని చూడగలరు. ధర్మశాస్త్రాన్ని పాటించినంత మాత్రాన, ప్రతి కార్యక్రమాన్ని చేసినంత మాత్రాన, సాంప్రదాయాలు పాటించినంత మాత్రాన, పద్ధతులన్నీ పాటించినంత మాత్రాన ఇదేది కూడా నీకు దేవుడితో బ్రోకెన్ రిలేషన్షిప్ ని రీస్టోర్ చేయదు. ఎప్పుడు రీస్టోర్ అవుతుంది అంటే, నీవు క్రీస్తు వైపు చూచి, మనుష్య కుమారుని వైపు చూచి, నేను పాపిని, నా కొరకు పంపించబడ్డాడు, నేను ధర్మశాస్త్ర మూలంగా నీతిమంతుడిని అయిపోను. నేను నీతిమంతుడు భూమి మీద ఎప్పుడూ లేడు, ఆయన మాత్రమే నీతిమంతుడు. ఆ నీతిమంతుడిని నేను చూచినప్పుడు నా పాపం ఏంటో నేను తెలుసుకొని, నా పాపమును కడుగుకొని, ప్రతి దినము నా పాపం కొరకు పశ్చాత్తాపడి మారు మనసు పొందితే అప్పుడు మాత్రమే పరలోక రాజ్యాన్ని చూడగలుగుతాను. దేవుని స్తోత్రాలు తెలుస్తామా? అంతే తప్ప నీవు చేస్తున్న భక్తి కార్యాల వల్ల, నీవు చేస్తున్నటువంటి రకరకాలైనటువంటి మిషనాలో ఉండేటువంటి ఈ ఆచారాలు, కట్టుబాట్లు, వీటన్నిటి వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీవు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేవు. సరికదా దాన్ని చూడలేవు. కాబట్టి నీకు పడవలసినటువంటి యొక్క ప్రేమ గురించి, నీవు డబ్బులు పెట్టి కొనుక్కోవడం వల్ల దేవుడి ప్రేమ చూపించాడు. నీకు పడవలసిన శిక్ష గురించి ఆయన చూపిన ప్రేమ నీవు ఏదో డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటిది కాదు. నీ నీతి వలన ఆయన భూమి మీదకి పంపించబడలేదు. నీకు భయంకరమైన శిక్ష పడబోతూ ఉందని, నిత్య నరకానికి వెళ్ళిపోతావని ఎరిగి ఎందుకు పనికిరానటువంటి అయోగ్యుడు అయినటువంటి నీ కొరకు పరిశుద్ధుడైన దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదకి పంపించాడు. కాబట్టి నీవు పరలోక రాజ్యం చేరాలి అంటే, నన్ను సద్బోధకుడు అన్నావు కదా, నేను చెప్పేటువంటి మాటలు జాగ్రత్తగా నీ ధర్మశాస్త్రము, యూదులు ఆచరించే ఆచారాలు, ఈ పద్ధతులు ఏవి కూడా ధర్మశాస్త్రంలోనికి పరలోకంలోనికి ప్రవేశపెట్టవు. కానీ నీ పాపమును ఒప్పుకొని, నిన్ను ప్రతిరోజు నీ పాపమును శుద్ధి చేసుకుంటూ దేవునితో ప్రతి దినము కూడా నీవు సంబంధాన్ని కలిగి
పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటే అప్పుడు మాత్రమే నీవు పరలోక రాజ్యములకు చేరగలవు. నీవు విశ్వసించవలసినటువంటిది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాపిని అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా ఒప్పుకోవాలి. యోహాను పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనంలో ఏమని తెలియచేయబడుతుంది అని అంటే, నాలో పాపము లేదని చెప్పువాడు తను తాను మోసగించుకొని ఉన్నాడని తెలియచేయబడుతుంది. అంటే ఏ మనుషుల్లో కూడా పాపము లేనటువంటి మనుష్యుడు ఎవ్వడూ కూడా లేడు. ఈ పాపం అనేటువంటి ధర్మశాస్త్ర కార్యాల వల్ల, ఆచారాల వల్ల, సాంప్రదాయాల వల్ల, పద్ధతుల వల్ల ఇది ఎట్టి పరిస్థితిలో తీసివేయబడదు. ఈ పాపం నీకు తొలగించబడాలంటే ఓన్లీ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ద్వారానే తప్ప నీవు చేసే కార్యములు దేని వల్ల కూడా తీసివేయబడదు. క్రియల మూలముగా ఎవడను రక్షించబడదు, కానీ కృపను బట్టి విశ్వాసము ద్వారానే రక్షించబడుచు ఉన్నాడు. ఏ విశ్వాసము అనంటే, ఇదిగో అరణ్యంలో ఎత్తబడినటువంటి సర్పం ప్రకారం నేను దాన్ని చూచినప్పుడు నేను పాపిని, నాలో పాపం ఉంది, ఈ పాపమును నేను తొలగించుకుంటేనే కానీ దేవునితో నాకు సహవాసం, రిలేషన్ రీస్టోర్ అవ్వదు అనేటువంటి విషయాన్ని నీవు తెలుసుకొని పశ్చాత్తాపము కలిగి నీ పాపమును ఒప్పుకొని విడిచిపెడితే అప్పుడు మాత్రమే నీవు దేవుని బిడ్డగా మార్చబడతావు. అప్పుడే నీవు నిజమైనటువంటి నీతిమంతుడు. సమాజంలో ఎంత గొప్ప మనకున్నా అవసరం లేదండి. సమాజంలో ఎంత డబ్బులున్నా మనకి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళవండి. సమాజంలో నేను దేవుడని కొలిచినప్పటికీ, ఎంత హోదా ఉన్నప్పటికీ వీరిని పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళవు. ఎవరు తీసుకుని వెళ్తారు అంటే, క్రీస్తు వైపు నీవు చూస్తూ, క్రీస్తును చూచిన ప్రతిసారి నీ తప్పులు, అపరాధములు, పాపములు ఒప్పుకొని కడుగుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో క్రీస్తును వేడుకుంటే అప్పుడు క్రీస్తు ద్వారానే తప్ప మరి ఎవరి వలన కూడా మార్గము లేనే లేదు. కాబట్టి అప్పుడు మాత్రమే నీవు పరలోక రాజ్యాన్ని చూడగలుగుతావు. ప్రార్థన చేద్దామా? అందరి కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, శక్తివంతుడైన దేవ, నాయన ఇదిగో తండ్రి, నీ ప్రేమ ఎట్టుదో నాయన మనుషులు గుర్తించగలిగినట్లు కృప చూపించింది. దెయ్యాలు నీవు దేవుడు అని గుర్తిస్తున్నాయి. దెయ్యాలు నేను చూచి వణికిపోతున్నాయి. దెయ్యాలు వాటికి వచ్చే తీర్పు ఏంటో తెలుసుకొని వణికిపోతున్నాయి తండ్రి. కానీ అదే తీర్పు నిన్ను నమ్మని ఎడల, క్రీస్తును నమ్మని ఎడల మాకు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనుష్యుడు గ్రహించలేకపోతున్నాడయ్యా. సాతాను వారి మనోనేత్రానికి అంధత్వాన్ని కలిగించి, ప్రభువా ఇదిగో నీవు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావు కాబట్టి, ఈ సిద్ధాంతాలు, ఈ ఆచారాలు, ఈ పద్ధతులన్నీ పాటిస్తున్నావు కాబట్టి పరలోకం వెళ్ళిపోతామని సాతాను తెలియజేస్తుంది. ప్రభా నీకోదేమో కూడా అదే స్థితిలో నీ చెంతకు వచ్చాడు తండ్రి. ఆయన కూడా ఆత్మీయ నేత్రము తెరవబడక తండ్రి, తాను చేస్తున్న కార్యాలను బట్టి పరలోక వారసుడు అనుకున్నాడయ్యా. నీవు అతనికి జ్ఞానమును ఉపదేశించావు తండ్రి. ఆయన క్రీస్తు ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా పరలోక రాజ్యం లేదని నీవు తెలియచేసావయ్యా. ఇదిగో ఈ నీ మాటలు విన్నటువంటి బిడ్డలు తండ్రి, వారి మనస్సును, వారి హృదయాలను కేవలం క్రీస్తు మీద, ఆయన బలియాగం మీద కేంద్రీకరించి ప్రభువా శాపగ్రస్తమైన జీవితాల నుంచి విడుదల పొందుకొని మనోనేత్రాలు తెరవబడి పరలోక రాజ్యాన్ని చూడగలుగునట్లు, ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడగలుగునట్లుగా ప్రభా కృప చూపించండి. నీకోదేమో ఆత్మ సంబంధమైన సంగతులు చూడలేకపోయాడు కాబట్టి ప్రభా ఆయనకి నీ ఉపదేశము చేస్తావు ప్రభా. ఇదిగో ఈ బిడ్డలు ఆత్మ సంబంధమైన సంగతులు చూడగలుగునట్లు ప్రభా, నిజమైన క్రీస్తుతో సంబంధాన్ని కలిగి ఉండగలుగునట్లు ప్రభా వారి హృదయంలో జ్ఞానమును అనుగ్రహించండి. యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.